6-7 మంత్స్ రాగానే పిల్లల్ని వాకర్లో వేసేద్దాము, వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు అని అనుకుంటారండి. అది కరెక్ట్ కాదు. వాకర్లో వేస్తే మీకు అడ్వాంటేజెస్ కన్నా డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి టిప్ టో మీద నడవడాలు, ఆ హైట్ సరిగ్గా అవ్వక టిప్ టో మీద నడుస్తూ ఉంటారు. అండ్ సపోర్ట్ లేనిదే వాళ్ళు నడవలేరండి. అండ్ డిలేడ్ వాకింగ్ వస్తుంది, ప్రాపర్గా నడవరు. దీనికి బదులు కూడా మీరు ట్రెడిషనల్ది ఉంటుంది కదా 3 చక్రాల బండి, అలాంటిది ఇస్తే చాలా బెటర్. పిల్లలు విత్ సపోర్ట్ నుంచొని కొంచెం వాకింగ్ అనేది వచ్చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వాకర్ యూస్ చేయటం వల్ల డ్యామేజెస్ కూడా ఎక్కువ అవుతాయి. మేము పనులు చేసుకుంటూ ఉంటాం, మరి వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలంటే వాకర్లో వేసేస్తే సరిపోద్ది కదా అని చాలామంది తల్లులు అనుకుంటారండి. కానీ అది కరెక్ట్ కాదు. చుట్టూ ఉన్న ప్లేస్లో మీకు షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ వాళ్ళు నోట్లో పెట్టుకోవడానికి ఏవి ఉండకుండా మీరు జాగ్రత్త పడాలి. పిల్లల్ని ఒక ఏజ్ వచ్చే వరకు మీరు అబ్జర్వేషన్లో చూస్తూనే ఉండాలి, లేకపోతే ఏదో ఒక వస్తువు పెట్టేసుకుంటూ ఉంటారు. రీసెంట్గా కూడా చెప్పాను, కింద పడిన ఇయర్ రింగ్ అనేది పెట్టేసుకున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉంచాలి. యాక్చువల్లీ మీరు ఫ్లోర్ టైం ఇస్తేనే ప్రాపర్గా వాళ్ళకి నుంచునేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ కానివ్వండి, అవన్నీ మెల్లమెల్లగా వస్తాయి. మీరు ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంచినా కూడా, అంటే వాకర్లు ఇలాంటివన్నీ డిలే అవుతూ ఉంటాయి. చుట్టూ షార్ప్ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోండి.